వ్యవహారం, ఇవన్నీ ఆధారాలతో బయటకు తీసేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా మనము ఒక డిబేట్ లో కూడా చర్చించాం. ద్వారంపూడి కానివ్వండి, లేకపోతే మిగతా అప్పుడు మంత్రులుగా ఉండేటువంటి వాళ్ళ మీద ఆరోపణలు తెలుగుదేశం జనసేన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తే కుదరదు. వాళ్ళు అప్పుడు మంత్రులుగా ఉన్నారు కాబట్టి మేము అరెస్ట్ చేసేస్తామంటే కూడా కుదరదు. ఎందుకంటే మనకు ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి సిస్టమేటిక్ గానే ఈ ప్రభుత్వం కూడా వెళ్తుంది. ఈ సిస్టమేటిక్ గా వెళ్ళేటువంటి క్రమంలో ఎవరెవరి మీద కేసులు పెడతారు, ఏమిటి, దాని ఆధారాలు ఏమిటి, ఇవన్నీ కూడా బహుశా ఇంకా 2-3 నెలల పాటు ఈ ప్రాసెస్ అంతా కొనసాగేదానికి అవకాశం. అయితే ఇప్పుడు వరకు ఏ ఒక్కరినైనా అరెస్ట్ చేశారా, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ఏం లేవండి, అరెస్టులు. కంగారు పడాల్సినటువంటి ఏం పెద్ద ఆందోళన అయితే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు కూడా సిస్టమేటిక్ ముందుకెళ్ళడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. వాళ్ళు ఫైటింగ్ సిద్ధంగానే ఉన్నారు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి మాచర్ల మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అనేటువంటిది అది ఎన్నికలకు సంబంధించినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి కేసు. దానికన్నా ఈ వీటికి సంబంధం ఉంది. అయితే మీరు ఒక అంశాన్ని గమనించండి. ఒక ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులకు సంబంధించినటువంటి విషయంలో మళ్ళీ మొత్తంగా నా తప్పులు తీసుకుంటా వెళ్ళి వాళ్ళలో అప్పుడు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళందరూ మేము కేసులు పెట్టడం అనేది మొదలైతే, ఈ పద్ధతికి మొదలైతే ఏమైందంటే ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళు రాజకీయ ప్రత్యర్థుల మీద ఈ విధమైనటువంటి కేసులు పెట్టేటువంటి సంస్కృతి మొదలైంది. ఇది నేను తప్పు రైటేనా అనను. ఇప్పుడు ఆల్రెడీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన దాన్ని వీళ్ళు ఇంకా పకడ్బందీగా ఇంకా ఎక్కువగా డబల్ త్రిబుల్లో చేయాలని వీళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ఎన్డీఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, అచ్చెన్నాయుడు దగ్గర నుంచి, అదేవిధంగా కొల్లూరు రవీందర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వారు అప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు, తప్పులు, వాటిల్లో కొన్ని అంశాలను తీసుకొని కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు కూడా అరెస్ట్ చేసినటువంటి సందర్భం చూసాం. మరి ఏమైతే ఆ కేసులు నిలబడతాయా లేదని సెకండ్ ముందు అరెస్ట్ చేశారుగా. ఇప్పుడు కూడా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మంత్రులు ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి, వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు పెట్టుకుంటూ వస్తారు. ఇక్కడ ఒక అంశం ఏంటంటే ఈ సంస్కృతి ప్రతి ప్రభుత్వము వచ్చినప్పుడల్లా మారినప్పుడల్లా ఈ విధంగా కేసులు పెట్టుకునేటువంటి సంస్కృతి వల్ల ఏ విధమైనటువంటి సందేశం ముందుకెళ్ళిద్ది అనేటువంటిది ఒకటి. ఇది రాజకీయ కక్ష సాధింపుగా వెళ్ళిద్దా, లేదు అనంటే ఈ సంస్కృతి ఎంత మేరకు ఎంత పరిధి దాటి వెళ్ళిద్ది అనేది ఒకటి. రెండో అంశం ఏంటంటే ఒక మంచి కూడా జరగవచ్చు. కనీసము అంటే మనం గిన తప్పులు చేస్తే రేపొద్దున మనం ఓడిపోతే మనం జైలు పోవాల్సి వస్తామని కొంచెం జాగ్రత్తగా ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఇది కొంచెం ప్రజలకు ఉపయోగపడేటువంటి అంశాల్లో ఇది పాజిటివ్ కోణంగా మనం చూడవచ్చు. ఓకే, రైట్. ఏంటి పవన్ కళ్యాణ్ గారు లేఖాస్త్రాన్ని సంధించడం తన క్యాడర్ మీదే, దాన్ని ఎలా చూడాలండి? ఒక పక్క తెలుగుదేశం పార్టీ కేసులు పెడుతున్నది, ముఖ్య నేతలందరూ కూడా ఇదిగో అరెస్ట్ అవుతారు, అదిగో అరెస్ట్ అవుతారు, సిబిఐ వస్తున్నది, సిఐడి వస్తున్నది అని మాట్లాడే పరిస్థితి. కృష్ణాంజలి గారు, ఓకే. అజయ్, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. అంటే ఒక సజ్జల గారనే కాదు, పెద్దిరెడ్డి గారనే కాదు, కొడాలి నాని గారనే కాదు, చాలా అంశాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన సంఘటనలు అవి చాలా తారాస్థాయికి చేరినాయి. ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారినే అరెస్ట్ చేసిన నేపథ్యం. ఓకే, తప్పు చేస్తే ఎవరు దానికి అతీతులు కాదు, అది ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదు. కానీ ప్రజలు అనుకున్నది ఏంటంటే తప్పు చేయలేదు, కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో మాత్రమే ఇవి జరిగింది అన్నది వాళ్ళ మీద ప్రధానంగా ట్రోల్ అయిన అంశాలు. సో అదే ఈరోజు ఇంత దారుణమైన ఓటమికి కారణాలైన ఘటనలో ఇదొకటి సంఘటన. అంత ఈజీగా వీళ్ళు చేసిన పరిస్థితి ఏం కాదు ప్రజలేమిని. సో చాలా అంశాలు ఈ అంశం కూడా ఒకటి ముడిపడి ఉంది. అందుకని ఈ రకంగా అరెస్టులు అయ్యారు అని గతంలో అరెస్టులు చేయడం జరిగింది, ఇప్పుడు అరెస్టులు అవుతారు. సో అది ఎవరన్నా కావచ్చు, పెద్దిరెడ్డి గారు,
వాళ్ళ టీం మీద సిబిఐ ఎంక్వైరీ కూడా అంటే ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు దాన్ని ఎవరు ఆపలేరు. గతంలోనే అదే పరిస్థితి. మరొక వైపు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు సిబిఐ కేసులకు సంబంధించి కూడా. ఓకే, వాళ్ళు పునీతులు, కడిగిన ముత్యం, ఇలా అయితే పర్వాలేదు, సేఫే. మనం తప్పు చేయకపోతే ఎవరైనా కావాలని మన మీద కక్ష సాధింపు చేయాలైనా లేకపోతే మనల్ని ఇరికించాలని చూసినా అది కొన్ని రోజులే, తాత్కాలికమే. సో అది బయటపడిపోతుంది, తెలిసిపోతుంది. అదేం దాచితే దాగేదేం కాదు. ఒక కొన్ని రోజులు ఇబ్బంది పడాలి, తర్వాత వాళ్ళ వైపే ప్రజలు ఉంటారు. కృష్ణాంజలి గారు అంటే వర్మ గారు నా మాట వినపడుతుందా? వినపడుతుందండి. ఇక్కడ ఒక అంశం ఏంటంటే సార్, మీరు చెప్పింది 100%. ఇప్పుడు ఈ విధమైనటువంటి కక్ష సాధింపు కింద ప్రజలకైనా భావించారనుకోండి, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవటానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కూడా ప్రధానమైనటువంటి కారణంగా ఈ రోజున ఇది మీకు ఉపయోగపడింది చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారం అనేటువంటిది. అందుకనే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా మిగతా మంత్రులు వీళ్ళ అరెస్టు, ఇవన్నీ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పచ్చు. జగన్ ప్రభుత్వం ఏంటనేటువంటిది అప్పుడు తర్వాత విషయం. ఇది ఒక కక్ష సాధింపు కింద ప్రజలు చూసుకుంటారా లేదని. రెండవది, మీరు పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేశారు, ఆయన లేఖకు సంబంధించినటువంటి అంశము. నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఒకసారి గెలిచిన తర్వాత, ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారండి. ఆయన ప్రతి మూమెంట్, ప్రతి మాట, ప్రతి కదలిక చాలా బాధ్యతగా వ్యవహరిస్తారు. నిన్న విడుదల చేసినటువంటి ఆ లేఖ, ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దు, అధికారుల మీద విమర్శలు చేయొద్దు. ఇవన్నీ ఎందుకు అనంటే, ఆల్రెడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటిది జనసేన పార్టీ. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. 3 పార్టీల్లో కీలకమైనటువంటి బాధ్యతల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉంటే, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాంటప్పుడు జన సైనికులకి ఏంటంటే 10 ఏళ్ల నుంచి వాళ్ళకైనటువంటి అలవాటు అయినటువంటిది పవన్ కళ్యాణ్ ట్రైన్ చేసినటువంటి అంశం ఏంటి, జనసేన పార్టీ ఎందుకు పుట్టింది? ప్రశ్నించడానికి పుట్టింది. పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నించడమే లక్ష్యంగా పనిచేశారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పేటువంటి స్టేజ్కి జనసేన పార్టీ వచ్చింది, ఆ బాధ్యతల్లోకి వచ్చింది. ఆ విషయం పవన్ కళ్యాణ్ గుర్తించారు. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు కూడా ఎస్ మనం సమాధానం చెప్పేటువంటి స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ప్రశ్నించడం కాదు, ఇప్పుడు బాధ్యతగా సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాలి, బాధ్యతగా పనిచేయాలి అనేటువంటి విషయాన్ని వాళ్ళ కార్యకర్తలు గుర్తించాలి. ఇప్పుడు వీళ్ళే విమర్శలు చేశారనుకోండి ప్రభుత్వం మీద, ఆల్రెడీ ప్రభుత్వం మీద లోపల ఉండేటువంటి వాళ్ళు విమర్శలు చేస్తే రేపొద్దున తెలుగుదేశంతోనూ బీజేపీతోనూ రాజకీయంగా విభేదాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. అందుకోసమని విమర్శలు చేయకూడదు. రెండోది, అధికారులకు సంబంధించినటువంటి విషయంలో కూడా గతంలో అధికారులు ప్రశ్నించడం, నిలదీయటం ఇవన్నీ అలవాటు. ఇప్పుడు అధికారుల దగ్గర ఏం చేయాలి? ప్రజల తరఫున వెళ్ళి రిప్రజెంట్ చేయాలి. ఎస్ మేము జనసేన తరఫున ఇదిగోండి ప్రజల సమస్య ఇది ఉంది, మీరు వెళ్ళి ఈ సమస్య పరిష్కరించండి ఎంఆర్ఓ గారు, ఈ పరిష్కరించండి ఎండిఓ గారు లేదా కలెక్టర్ గారు అని వీళ్ళు ప్రతిపాదన చేసి ఆ సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా జనసేన పార్టీ చేయాలి. అంతేగాని పోరాటం చేయడం, ప్రశ్నించడం కాదు అనేటువంటిది ఒక ఖచ్చితమైనటువంటి సూచన పవన్ కళ్యాణ్ చేశారు. ఇది మంచిది అనేటువంటిది నా అభిప్రాయం. ఓకే అజయ్, గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు కూడా. ఏంటి అజయ్, అంతా వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా హై టెన్షన్లో ఉన్నారట, ముందస్తు బెయిల్కి వెళ్తున్నారట. మీరు ఎక్కడి నుంచి ఏ కేసులు పెడతారో, ఏం అరెస్టులు చేస్తారో, ఏం కక్ష సాధింపు చర్యలు చేపడతారో అని, ఇది మంచి పరిణామా? అంటే వర్మ గారు, ఒక విషయం అందరం కూడా గుర్తుపెట్టుకుందాం. మనం ఇక్కడ ఇప్పటిదాకా కేసులు పెడుతున్నాం, కొంతమంది అరెస్టులు అయ్యారు, లేకుంటే మేము కేసులు పెడతామని భయపడి ముందస్తు బెయిల్కి వెళ్తున్న వ్యక్తులు కూడా మనం చూసాం. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి వచ్చినట్టున్నాడు. ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేశారండి పోలీస్ యంత్రాంగం అంతా? ఆయన ఏమన్నా ఈరోజు ప్రభుత్వం మీద ఏమన్నా మాటలు మాట్లాడా, లేకుంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడా, ఇంకేమన్నా దేనికి అరెస్ట్ చేశాం? ఆయన రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ఎన్నికల్ని రాజ్యాంగబద్ధంగా నడవనివ్వకుండా ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి ఈవీఎం బాక్స్ ను బద్దలు కొట్టాడు కాబట్టి దాని పరంగా అది శిక్ష కాబట్టి తీసుకెళ్లి అరెస్ట్ చేసి జైల్లో వేశారు. అది కక్ష సాధింపు ఎలా అవుతుంది? అది కక్ష సాధింపు అవ్వదు. ఈరోజు 14 మంది అరెస్ట్ అయ్యారన్నా సరే, ఈరోజు సజ్జల్ లాంటి వ్యక్తులు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారన్నా సరే, ఈ కేసు దేని మీదండి? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద కొంతమంది రౌడీ మూకలు వెళ్లి దాడులు చేసి అందులో ఉన్న స్టాఫ్ ని ఇబ్బంది పెట్టి కొంతమందికి తలకాయలు పగలగొట్టి బీరు బాటిళ్లు, రాళ్ళు, కారం, కర్రలు, రాడ్లు అన్ని తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు మొత్తం ధ్వంసం చేస్తే ఆ రోజు మేము అనేక సార్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, ఆ రోజు ఆయన కింద అధికారులుగా ఉన్న పోలీస్ యంత్రాంగానికి ఆ ఫుటేజ్లు ఇచ్చి, ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఇచ్చి వీళ్ళు ఉన్నారు, పలానా వాళ్ళు ఉన్నారంటే ఎవరి మీద కూడా కేసు పెట్టలేదే. ఈ రోజు ఆ కేసును తిరగతోడాం. ఎందుకంటే జరిగిన తప్పుకి న్యాయం జరగాల. అలా వదిలేసుకుంటూ పోతే కరెక్ట్ కాదు కదా వర్మ గారు. ఈ రోజు ఆ ఆఫీస్ మీదకి ఎవరైతే దాడులకు వెళ్ళారో, ఆ దాడులు చేయమని ఎవరైతే చెప్పారో, ఈ దాడులకు స్కెచ్ ఎక్కడైతే జరిగిందో, దీనికి వ్యూహరచన ఎక్కడైతే చేశారో వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని కదా మేము అరెస్టులు చేస్తుంది. ఈ రోజు ఇందులో కక్ష సాధింపు చర్యలు లేకుంటే మేము కక్ష సాధింపుగా ఎవరి మీద దాడులు చేయడానికి వెళ్తున్నాం. ఈ రోజు జోగి రమేష్ గారు కూడా ఏదో భయపడి దాక్కున్నాడు అనేది నేను కొన్ని సామాజిక మాధ్యమాల్లో చూశాను. ఎందుకంటే భయపడి దాక్కోవాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నిజంగా ఆయన పోలీస్ యంత్రాంగం పట్టుకుంటే ఆయనకు ఒక మీడియా ఉంది, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారి వెనక ఒక బలం, ఒక అండా దండా ఉంది. చెప్పొచ్చు, నేను చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళింది దాడులు చేయడానికి కాదు, కారులో కర్రలు రాడ్లు వేసుకుని వెళ్ళింది దాడులు చేయడానికి కాదు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయన తోటి మాట్లాడటానికి వెళ్ళా అని చెప్పేసి ఆయన మీడియా ముందుకు వచ్చో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వెంట వేసుకుని వచ్చి చెప్పుకోవచ్చు కదా. ఈరోజు భయపడి పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఈరోజు అదే విధంగా మీరే అన్నారు రోజా గారి అంశం, ఆడదామాంధ్రలో స్కామ్ జరిగింది. ఎంతవరకు స్కామ్ జరిగింది అన్న విషయం ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న అధికారులు మొత్తం కూడా వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆడదామాంధ్రలో ఎంత బాగా రోజా గారు ఆట ఆడారో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బాగా ఆటలు ఆడిపించారో ఆ విషయం కూడా ప్రజలకు తెలియజేయాలి గారు వర్మ గారు. ఈరోజు గత ప్రభుత్వం చేసిన మంచిని, గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని, గత ప్రభుత్వం చేసిన అవినీతిని, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని కూడా ప్రజలకు తెలియచేయకుండా మేము వచ్చిన తర్వాత మా పనులు మేము చేసుకుంటే వెళ్ళిపోతే కూడా ప్రజలు ఒప్పుకోరు కదా. ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంత మ్యాండేట్ ఎందుకు ఇచ్చారు? అభివృద్ధి చేయండి, పరిశ్రమలు తేండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. అదే విధంగా 5 సంవత్సరాలలో ప్రజల్ని ఇబ్బందులు పెట్టిన నాయకులు ఎవరైతే ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించండి అనే కదా మమ్మల్ని కోరుతుంది. మేము కూడా ఈరోజు అదే విధంగా వెళ్తున్నాం కదా. ఈరోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు ఒక లేఖ రాశారు. దేనికి రాశారు? ఎవ్వరు కూడా హద్దులు మీరొద్దు, ఎవ్వరు కూడా విచక్షణ రహితంగా మీరు పోస్టులు పెట్టొద్దు, పెడితే నేను తనామానాంచడం మీ మీద కూడా యాక్షన్ తీసుకుంటా అంటే అర్థం ఏంటి? ఈరోజు ఒక బాధ్యత గల నాయకుడు చేస్తున్న పని అది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, ఈవెన్ మాజీ మంత్రులైన కొడాలి నాని కావచ్చు, ఆర్కే రోజా గారు కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇలాంటి ఎంతమంది, ద్వారంపూడి చంద్రశేఖర్ కావచ్చు, ఎంతమంది అమ్మ ఆలి భాషలు మాట్లాడితే ఏ రోజన్నా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మీరు మాట్లాడే విధానం కరెక్ట్ కాదయా. ప్రజలు మనల్ని చూస్తున్నారు, ప్రజలకు మనకు ఒక 151 మ్యాండేట్ ఇచ్చారు, ఇది పద్ధతి కాదని రోజున చెప్పాడా? చెప్పలేదు కదా. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, ఈరోజు బీజేపీ నాయకులు కానీ ఏం మాట్లాడుతున్నారు? మనకి ప్రజలు ఇచ్చింది మ్యాండేట్ మంచి చేయడానికి, బూతులు తిట్టడానికి కాదు, విమర్శలు చేయడానికి కాదు, తప్పు చేసిన వాడిని చట్టబద్ధంగా శిక్షిస్తాం, మీరెవరు అధైర్యపడద్దు, కంగారు పడుతున్నాయి కదా మాకు చెప్తుంది. మేము అదే విధంగా గారు ముందుకు వెళ్ళేది. ఈరోజు వర్మ గారు క్రిస్టల్ క్లియర్ గా మా దగ్గరికి ఇప్పటికీ ఒకటే ఉంది, అధికారం వచ్చి 4 రోజులు కూడా కావలేదు వర్మ గారు ఇంకా. కానీ ఈరోజు అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు కానీ, ఈరోజు వైసీపీల నాయకులు కొంతమంది, ఊరు పేర్ల నాయకులు కూడా కొంతమంది బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి? ఏం చేసేసారు ఈ 4 రోజుల్లో మీరు అంటే, సార్ పొద్దున తాళి కట్టి సాయంత్రానికి బిడ్డలు పుట్టాలంటే కాని పని సార్ ఇది. పొద్దునే తాళి కట్టి సాయంత్రానికి డెలివరీ అవ్వాలా, బిడ్డలు పుట్టాలంటే ఏడవుతుంది సార్. ఈరోజు ఈ 4 రోజుల్లో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత చేయాలంత చేసుకుంటూ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంత చేయాలంత చేసుకుంటూ వచ్చారు, బీజేపీ మాకు ఎంత సపోర్ట్ చేయాలంత చేసుకుంటూ వస్తుంది, ప్రతిదీ ప్రజానికానికి అర్థమవుతుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఏం చేస్తుంది వర్మ గారు? ఇసుక మీద ఒక విపరీతమైన ఫేక్ ప్రపగండా రాష్ట్రం అంతా తిప్పుతున్నారు. ఉచితంగా ఇసుక ఇస్తా అని చెప్పేసి ఈ రోజు ఛార్జీలు వసూలు చేస్తున్నారు అని. మేము ఈ రోజు వైసీపీ ఒకటే వర్మ గారు, వైసీపీ నాయకులందరికీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా మీకు ఇసుక అవసరం ఉంటే మీరే నేరుగా ఎద్దుల బండ్లో, ట్రాక్టర్లో, లారీలో తీసుకుని ఇసుక ర్యాంపుకు వెళ్ళండి. అక్కడ మీకు కూలీలు దొరకకపోయినా, లేకుంటే ఈ మిషన్లు దొరకకపోయినా సరే మీరే చేత్తో వేసుకుంటారో, తట్టలతో వేసుకుంటారో, చిలక పారాలు తీసుకొని తవ్వుకుంటారో, ఎన్ని టన్నులు ఇసుక కావాలంటే అన్ని టన్నులు ఇసుక తోలుకోండి. మేమేం అడ్డుకోలేదు కదా, మేము దానికేం ఛార్జీలు వేయట్లేదు కదా. ఈ రోజు ఇసుక రీచ్ నుంచి స్టాక్ పాయింట్ కి తీసుకొచ్చిన ఇసుకకి రవాణా ఛార్జ్ అవుతుంది. ఆ రవాణా ఛార్జ్ ఎన్ని కిలోమీటర్లు అయితే ఉంటుందో అన్ని కిలోమీటర్లది అది కూడా డిజిటల్ పేమెంట్ చేపిస్తున్నాం. అది పద్ధతి గల ప్రభుత్వం ఈ రోజు చేస్తుంది. కానీ వీళ్ళు విష ప్రచారం తప్ప ఇంకేమైనా ఉందా? ఓకే ఓకే మీరే చెప్పండి వర్మ గారు. ఓకే అజయ్, రైట్. ఓకే, మనతో పాటుగా అరుణ కూడా జాయిన్ అయ్యారు, రాయపట్టి. అరుణ గారు,
సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి నమస్కారం సార్. అరుణ గారు ఏంటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మామూలుగా లేఖలు అవి రాస్తుంటారు, ఇలా చేయండి అలా చేయండి అని. అధికారంలోకి వచ్చి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండగా కూడా పవన్ కళ్యాణ్ గారు లేఖ అస్త్రాన్ని మీ కేడర్ మీద సంధించడం, హద్దు దాటొద్దు, హద్దు మీరొద్దు, పార్టీల మీద, ప్రభుత్వాన్ని కానీ లేకపోతే అందులో ఉన్న అధికారులు కానీ ఒక మాట కూడా అనొద్దని. మరొక వైపు పెద్ద ఎత్తున కేసులు బుక్ అవుతున్నాయట, సజ్జల గారితో సహా ముందస్తు బెయిల్కి ట్రై చేస్తున్నారట, ఎప్పుడన్నా ఏ టైంలో అన్నా అరెస్ట్ కావచ్చు అని చెప్పి అక్కడి నుంచి వినిపిస్తుంటే ఇక్కడి నుంచి ఈయన లేఖలు రాయడం. సార్ మొదటగా లేఖల విషయానికి వస్తే ఏ పార్టీలో అయినా సరే అధినాయకత్వానికి క్యాడర్కి మధ్య సమన్వయం ఉండడం అనేది ముఖ్యమైన అంశం. అధినాయకత్వం పూర్తిగా ఇవాళ మనకి ప్రజలు మనల్ని నమ్మి మ్యాండేట్ ఇచ్చారు భారీగా. ఈ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పనితీరు అనేది ప్రజల్లోకి వెళ్లేలాగా మనం అంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలాగా చేసి తీరాల్సిందే. అంత చెయ్యాలి అంటే మనకు ప్రతి శాఖ మీద పట్టుండాలి. అలాగే ప్రతి శాఖ మీద పూర్తిగా కూలంకుషంగా ప్రతి దాని మీద అవగాహన, పరిశీలన అవసరం. కాబట్టి వాటి మీద మనం దృష్టి సారించి ముందు ప్రజల మనల్ని పొందడానికి ప్రయత్నం చేయాలి అనేది ప్రత్యేకించి మా పార్టీ నుంచి మా అధిష్టానం తీసుకున్న డెసిషన్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా, అలాగే 5 శాఖలకు సంబంధించినటువంటి మంత్రివర్యులుగా ఆయన శాఖల మీద విస్తృతమైనటువంటి పరిశీలన చేస్తూ దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఆ శాఖల్లో ఎలాంటి అభివృద్ధి అనేది మనం చేసి చూపించాలి, ఆ శాఖలు ఇప్పటి వరకు ఖాళీ చేసిన నిధుల్ని ఎలా రికవర్ చేయాలి, ఎక్కడ సంపద సృష్టి చేయాలి, దాని మూలంగా ప్రజలకు ఏ విధంగా మనం ఉపయోగపడాలి, దాని మీద పూర్తిగా ఆయన శ్రద్ధ పెట్టి దాని మీద పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయం అట్లా ఉంటే కింది స్థాయిలో క్యాడర్ కొంతమంది, అందరని నేను అనను, గతంలో ఏదైతే ఒక రెవల్యూషనరీ భావజాలంతో వెళ్ళామో అట్లాంటి భావజాలం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే మనం ఇది చెప్పాము, ఇది చెయ్యాలి, ఇలా అనుకున్నాం, ఇలా జరగాలి అంటే ముందు అసలు ఒక ఉద్యోగి తన స్థాన చలనం జరిగితే ఇంకొక కొత్త ఉద్యోగి వస్తేనే ఆ వర్క్ మీద అవగాహన పెంచుకోవడానికి చాలా టైం పడుతుంది. ఒక ఉద్యోగి, ఒక శాఖ, ఒక సీటు, ఒక జాబ్ మీద. అట్లాంటిది ఒక రాష్ట్రం, 100 మంది వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులు, ఎన్నో శాఖలు, దాంట్లో ఎంతో మంది ఎంప్లాయీస్, అసలు అందులో ఎన్నో లోటుపాట్లు, వీటన్నిటిని తెలుసుకోవడానికి ఏ మంత్రికైనా, ఏ ఎమ్మెల్యేకైనా, ఏ పదవి పొందినటువంటి ప్రజాప్రతినిధికైనా టైం పట్టింది. ఆ టైం అనేది ఇవ్వకుండా ఇష్టారీతిగా ఫస్ట్ స్థానికంగా ఉన్నటువంటి పదవులు లేదంటే ఏదన్నా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లబ్ధి, వాటికి సంబంధించి 2 క్యాడర్ల మధ్య జరుగుతున్నటువంటి మాకు ఇవ్వట్లేదు, మాకు ఇస్తున్నారు, ఇక్కడ మాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఇక్కడ మాకు ప్రయారిటీ ఇస్తున్నారని జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ ఒకటి. రెండోది క్వశ్చన్ చేయడం అనమాట. పలానా మినిస్టరు వెంటనే స్పందించాలి, జరగలేదు, పలానా ఎమ్మెల్యే వెంటనే స్పందించాలి, జరగలేదు. అసలు వచ్చి నెల రోజులే, అక్కడ ఏం జరుగుతోంది, ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి టైం పడుతుంది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి క్యాడర్ ఒక విషయంలో మెచ్చుకోవాలి సార్. మనం చివర అతను పతనం అవుతున్నాడు అని తెలుసుకున్నప్పటికీ కూడా ఇదిగో నువ్వు ఈ సంఘటన వల్ల పతనం అవుతున్నావు, ఖచ్చితంగా దీన్ని మార్చుకొని చెప్పలే. వాళ్ళు ఆయన ఏది చేస్తే దానికి మద్దతు ఇచ్చారు. అతను అంత నెగిటివ్ వేలో వెళ్తున్నప్పుడు కూడా మద్దతు ఇచ్చిన క్యాడర్ వాళ్ళది. ఇంత పాజిటివ్ వేలో మద్దతు ఇస్తున్నప్పుడు, ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోకుండా మనకు అనుకూలంగా పనిచేయాలి, ఇన్స్టెంట్ భావజాలం లాగా ఇన్స్టెంట్ గా రెస్పాన్స్ అనేది కనిపించాలి, ఇప్పుడు జరిగితే ఇప్పుడే దానికి వెంటనే ఏదైనా ఇమీడియట్ గా చేసేయాలి అని చెప్పేసి అటువంటి ఒక విధానంగా మాట్లాడడం అనేది తప్పు అని చెప్పేసి ఫస్ట్ లోనే సరి చేయకపోతే అది ఇంకా ఉండంగా విస్తృతంగా అట్లాంటి భావజాలం అనేది పెరిగితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి భవిష్యత్తులో డెఫినెట్ గా అధిష్టానంతో కోఆర్డినేట్ అయినటువంటి వ్యక్తిత్వాలే ఉండాలి పార్టీకి సంబంధించి ఏదైనా సరే అని చెప్పేసి క్లియర్ గా చెప్పడం జరిగింది. రెండోది ఇంకోటి ఏదో అడిగారు, కేసుల విషయం అన్నారు మీరు. మేము చెప్పాం సార్, 30 ఏళ్ళు వాళ్లే అధికారంలో ఉంటారు అనుకునే ఒక పిచ్చి అపోహలో ఉండి ఇష్టారీతిగా ప్రతి శాఖలో దారుణాతి దారుణంగా అక్రమాలకు తెగబడ్డారు వైసీపీ వాళ్ళు. అలాగే రాష్ట్రంలో ఏది ఎక్కడ తాకట్టు పెట్టారు, ఎంత తాకట్టు పెట్టారని తెలుసుకోవడానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి జుట్టు తల బొప్పి కట్టేస్తుంది. విజయవాడలోనే ఎన్నో ప్లేసులు తాకట్లో పెట్టారన్న విషయం ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కానీ తెలియదు. అంతకుముందు మనకి ఎవరికి తెలియదు. అంటే చీకట్లో జీవోలు పెట్టారు కాబట్టి ఏ జీవో ప్రకారం ఏ ఆస్తి ఎవరి దగ్గర తాకట్టు పెట్టారు, ఏది అమ్మకానికి పెట్టారు అన్న విషయం బయటికి రాలా. ఇవాళ ప్రభుత్వం చేజిక్కించుకున్నాక ఒక్కొక్కటి తవ్వుతుంటే అసలు ఎంత అప్పు తేల్చారు అన్నది తెలియనంత పరిస్థితి వాళ్ళ ఉంది. నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అసలు ఒక రకమైనటువంటి అయోమయం క్రియేట్ అవుతుంది. ఎంత అప్పులు ఎందుకు చేశారు, ఎలా చేశారు, దీన్ని ఎలా సాధ్యమైంది, దీన్ని ఎలా తీర్చాలి, ఏం చేయాలి, ఇప్పుడు అసలు ఆ ప్రాపర్టీని వదిలేసుకోవాలా లేదంటే తీర్చాలా, తీరిస్తే వచ్చి దాని ప్రాపర్టీ తర్వాత మన చేతికి వచ్చిన తర్వాత దాని మీద వచ్చే ఆదాయాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి,
తీర్చడానికి అయ్యే డబ్బులే ఎక్కువ అవుతాయా, లేదంటే అది వచ్చిన తర్వాత మన చేతికి వచ్చే ఆదాయం ఎక్కువ వచ్చింది, దాన్ని కంపారిజన్ చేసుకోవడానికి వాళ్ళకి అసలు చాలా టైం పడుతుంది. ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి రకరకాలుగా అన్ని రకాల ఇసుకలో కానివ్వండి, మద్యంలో కానివ్వండి, మైనింగ్ లో కానివ్వండి, ఎర్రచందనం దోపిడీలో కానివ్వండి, రకరకాల అవినీతికి పాల్పడ్డారు. కారణం ఒక్కటే, ఉచిత పథకాలు ఇస్తున్నాము, పథకాలకు మోసపోయిన జనాలు మనల్ని 30 ఏళ్లు నాయకులుగా ఉంచుతారనేటువంటి ఒకే ఒక అపోహలో ఉండి ఇన్ని దారుణాలకు తెగబడ్డారు. కానీ ఇవాళ ప్రజలు సీన్ రివర్స్ చేశారు. మీరు ఎన్ని పథకాలు ఇచ్చినా మీరు చేసిన అవినీతిని, అక్రమాలని మేము పసిగట్టేశామని చెప్పేసి ఎన్డీఏ కూటమికి భారీ మ్యాండేట్ ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మా డ్యూటీ మేము చేయాలి సార్. వాళ్ళ మీద కక్ష సాధింపులు గట్రా ఏం చేయాల్సిన అవసరం మాకు లేదు. మా డ్యూటీ మేము చేసే భాగంలో ఎంతమంది అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ శిక్షించే బాధ్యత ఇప్పుడు మాకుంది. మా నెత్తిన ప్రజలు పెట్టారు. అక్రమాలని అన్నింటిని తవ్వి బయటకు తీసి అవినీతి చేసిన వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి ప్రజలు మాకు చేతికి ఇచ్చారు, ఆ రైట్ ఇచ్చారు. ఇవాళ మా రైట్ ని మేము వినియోగించుకుంటే దాన్ని మళ్ళీ కక్ష సాధింపులు ఇంకోటి అంటున్నారు సార్. ఓకే, అంటే ఒక విషయం మహిళల మీద అవనియండి, లేకపోతే దాడుల అంశం అవనియండి, చాలా దారుణంగా పెరిగిపోయింది 1 monthలోనే అని. అలాగే నంద్యాల అంశం, ఆ పసిపాపం మీద కూడా మైనర్లు చేసే అత్యాచారం, ఇవన్నీ కూడా మీ వైఫల్యాలని చెప్పి మాట్లాడే పరిస్థితి. సార్ గతంలో ఇప్పుడు ఎప్పుడైనా సరే క్రైమ్ జరిగింది అంటే నాయకుల తప్పిదం అని చెప్పేసి ఒక మాట ఉంటది. డెఫినెట్ నాయకుల తప్పిదం ఎక్కడ అంటే, నేరం పసిగట్టడంలో జాప్యం చేస్తే అది నాయకుల తప్పిదం 1. 2, నేరం పసిగట్టిన తర్వాత కూడా, నేరస్తులు తెలిసిన తర్వాత కూడా ఉదాసీనంగా వ్యవహరించి శిక్షించకపోతే అది కూడా నాయకుల తప్పే. ఈ 2 తప్పులు ప్రస్తుతానికి మా ప్రభుత్వం చెయ్యట్లా. నేరం జరిగిన వెంటనే స్పందిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి మంత్రులతో సహా స్థానికంగా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి పరిగెడుతున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగంతో పరిగెట్టించేలాగా చేసి దోషులు ఎవరో వెంటనే కనిపెట్టేలాగా చేస్తున్నారు. దోషులకు కూడా శిక్ష పడేలాగా చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహాలకి తావు లేదు, ఎవరికి ఎలాంటి అవకతవకలకి అవకాశమే లేదు. ఈ 2 విషయాల్లో గనక జాప్యం జరిగితే అది ఖచ్చితంగా నాయకులు తప్పే. మా నాయకులు అట్లా తప్పు చేయట్లేదు. 2 రాష్ట్రాల్లో జరిగినటువంటి ప్రతి ఇన్సిడెంట్ లోనూ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు ఇమీడియట్ గా పరిగెడుతున్నారు. ఆవిడ ఎక్కడున్న సమస్య సరే అక్కడికి వెళ్ళిపోతున్నారు. పోలీస్ యంత్రాంగాన్ని వెంటనే ఆదేశిస్తున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు తీసుకొని వెంటనే వాళ్ళకి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని అంతా అప్పచెప్పి ఎవరు దోషులు అయితే ఉన్నారో వాళ్ళని వెంటనే పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ సమస్య ఏంటి అంటే, సొసైటీలో ఎప్పటి నుంచో ఒక రకమైనటువంటి ఈ నేరపూరితమైన వ్యవహార శైలి అనేది ఈ గంజాయి, డ్రగ్స్, ఈ మద్యం వీటన్నింటి మీద ఆధారపడి ఉంది. అలాగే చిన్న వయసులోనే జాబ్లు లేక, లేదంటే తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్ని క్రియేట్ అయ్యి పిల్లల మనస్తత్వం అనేది ఒక రకమైన క్రూయల్ గా తయారవుతుంది. వీటన్నిటిని కట్టడి చేస్తే ఈ చిన్న వయసులో దారుణాలు జరగకుండా, పెద్ద వయసులో అయినా సరే ఇట్లాంటి అవినీతి నేరాలు అనేవి జరగకుండా అడ్డుకట్ట వేయడానికి ఈ గంజాయి, డ్రగ్స్ అనే వాటిని పూర్తిగా అరికట్టగలిగితే ఖచ్చితంగా చాలా వరకు నేరాలను ఆపొచ్చు. దాని మీదే ప్రస్తుతం మా ప్రభుత్వం వర్క్ చేస్తుంది. గంజాయి, డ్రగ్స్ అనేవి రాష్ట్రంలో అసలు ఎక్కడ కనిపించకుండా తరిమేయాలన్నటువంటి ఒక ప్రాజెక్ట్ ని చేపట్టి దాని మీద వర్క్ చేస్తున్నారు సార్. తొందరలోనే ఆ రిజల్ట్ అనేది కూడా క్లియర్ గా రాష్ట్ర ప్రజలకు కనిపించింది. ఓకే, లక్ష్మణ్ సార్ ఒక్క మాట సార్, నాది చిన్న మాట. ఇది లక్ష్మణ్ అన్న గారికి. లక్ష్మణ్ అన్నయ్య, ఎందుకు మీరు గత ప్రభుత్వంలో మిగతా అధికార ప్రతినిధులంతా ప్రజల ఆస్తులంతా వాళ్ళు తినేసి వెళ్ళిపోతే మీరు చివరి ఆఖరిలో వెళ్ళి మీరెందుకు ఇప్పుడు వచ్చి పాపం జనం స్థితిలో అంటున్నారు? నాకు నిజంగా ఒక చిల్లగా బాధేస్తుంది మిమ్మల్ని. మీరు ఒక్కళ్ళు తప్ప ఇంకెవరు డిఫెండ్ చేయట్లేదు వాళ్ళని. అసలు ఎక్కడ చూసినా మీరే కనిపిస్తారు. తిండి ప్రజల ఆస్తులన్నీ వాళ్ళకను, ఇప్పుడు తిట్లన్నీ మీక. ఎందుకు మీకు ఈ శ్రమ నాకు అర్థం కావట్లేదు. ముందు చెల్లి ప్రశ్నకి సమాధానం చెప్పు లక్ష్మణ్, తర్వాత ఓకే చెప్తా. వర్మ గారు వస్తాను, పాయింట్ వస్తాను. నమస్కారం. ఖచ్చితంగా ఏప్రిల్ 24వ తారీఖున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే పార్టీ మారామో, కొన్ని పరిస్థితులు బట్టి మనకి స్థానిక నాయకత్వం ఏదైతే టీడీపీకి మనకి పసగ్గా మరి కళా వెంకటరావు గారికి మనకి కొంచెం ఇది అవడంతో మన పార్టీ మారడం జరిగింది. అది నాగబాబు గారికి, మనోహర్ గారికి అందరికి చెప్పాం. ఆల్రెడీ అజయ్ కుమార్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. కానీ అప్పుడు లక్ష్మణ్ బ్రేక్ అవుతుంది వాయిస్. రైట్, అజయ్ వర్మ గారు, ఏంటి నాగార్జున యాదవ్ ఇష్యూ ఏంటి? అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. వర్మ గారు, కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడు కూడా ఈ విధంగా మాట్లాడాడు నాకు తెలిసినంత వరకు అయితే. ఇక్కడ విషయం ఏంటంటే వర్మ గారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఏం చేసాడంటే, కొడాల నాని లాంటి వాడితోటో, వల్లంనేని వంశీ లాంటి వాడితోటో ఇట్లా కుల ప్రాతిపదికంగా తీసుకొచ్చి వీళ్ళందరితో మాట్లాడి కులాల మధ్య చుచ్చు పెట్టి వీళ్ళందరూ కొట్టుకు చావనరు అనే విధంగా చేసేవాడు. ఇప్పుడు ఏమైపోయిందంటే, అధికారం కోల్పోయి
గతంలో ఎవరైతే పనికిమాల మాట్లాడి చెత్త వాగుడంతా వాగారో ఆ వాగుడికి 151లో తిరగాల్సిన ఫ్యాను 11లోకి పడిపోయింది. సరే, అధికారం కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అయినా సరే బుద్ధి జ్ఞానం వస్తుందేమో, తెలుసుకుంటారేమో. మనం ప్రజల్లో బ్రతుకుతున్నాం, ప్రజాక్షేత్రంలో బ్రతుకుతున్నాం, ఏం మాట్లాడుతున్నాం అనే విషయం ప్రజలు గమనిస్తున్నారనే విషయం మర్చిపోయారు. ఇంకా ఇప్పుడు నాగార్జున యాదవ్ అతను ఒక సైడ్ క్యారెక్టర్ లాంటాడు. అటువంటి ఒకటి తీసుకొచ్చి ప్రతిరోజు మీడియా ముందు పెట్టి నీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడరా, మేము చూసుకుంటాం అంటే ఇక్కడ ఏమవుతుంది తెలుసా వర్మ గారు? నాగార్జున యాదవ్ ఒక బీసీ బిడ్డ. ఈ రోజు అతను ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఇతర పార్టీల వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇటువంటి మాటలు విన్నప్పుడు బీపీ పెరుగుతాడు, ఎవడన్నా పోయి దాడి చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహరచన ఎలా ఉంటుందంటే, నాగార్జున యాదవ్ మీద ఈ రోజు కూటమి వ్యక్తులు, లేకుంటే చంద్రబాబు గారి అభిమానులు, లేకుంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇట్లా అందరూ పోయి అతని మీద దాడి చేస్తే వీళ్ళందరూ బయటకు వస్తారనమాట. బయటకు వచ్చి యాదవుల మీద దాడులు చేస్తున్న కూటమి ప్రభుత్వం, ఇది పెద్ద ట్యాగ్ లైన్ పెట్టుకోవాలి ఇప్పుడు వీళ్ళు. దీనికోసం వెయిటింగ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి లేఖలు రాయడానికి కానీ, చంద్రబాబు నాయుడు గారు అందరినీ కంట్రోల్ చేయడానికి కానీ కారణం ఏంటో తెలుసా వర్మ గారు? ఇలాంటి పనికిమాలలో వచ్చి పనికిమాల మాటలు మాట్లాడుతుంటారు, కానీ అవన్నీ పట్టించుకోకండి. ప్రజలు ఆల్రెడీ వాళ్ళని చెప్పుతోడు కొట్టి 151లో తిరగాల్సిన ఫ్యాన్ని 11లో కూర్చోబెట్టారు. మనమేమి కంగారు పడి ఆల్రెడీ కేసులు రిజిస్టర్ అయినట్టున్నాయి కదా నాగార్జున. చిత్తూరులో కూడా కేసులు పెట్టారు వర్మ గారు. ఇప్పుడు అతను ఏం మాట్లాడాడు? గతంలో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ లో మిస్ అయ్యావు, వెంకటేశ్వర స్వామి కాపాడాడు, ఈసారి కాపాడు అంటే ఈడవన్ ప్లాన్ చేస్తున్నాడు. అక్కడ ఈడవన్ చేస్తున్నాడా? వర్మ గారు నిజంగా మేము సరైన పద్ధతిలో పుట్టాం, మా తల్లిదండ్రులు సరైన పద్ధతిలో మమ్మల్ని పెంచారు, మాకంటూ ఒక పద్ధతి గల మాటలు నేర్పించారు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వర్మ గారు, ఇక్కడ నాగార్జున యాదవ్ మాట్లాడిన మాటలు నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాల్సిన విషయం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా చనిపోయారు వర్మ గారు, కానీ మేము కూడా మాట్లాడాల్సి వస్తే చాలా మాట్లాడొచ్చు, కానీ అది తప్పు, అదొక తప్పుడు విధానం. ఓకే, ఎవరు అంటే ఒక విషయం అదే ఇప్పుడు ఎవరు మాట్లాడినా తప్పే. కానీ మన అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక సంభాషణలో అది పెద్ద ఎత్తున వైరల్ అయింది కదా, ఇంకా బతికే ఉన్నాడు ఇదే అని. వర్మ గారు దేవుడు అందరినీ శిక్షిస్తాడు అని చెప్పటం వేరు, ఇతను చచ్చిపోతాడని చెప్పటం వేరు కదా వర్మ గారు. చంద్రబాబు నాయుడు గారు చావుని ఎంతమంది కోరుకున్నారు వర్మ గారు వైసీపీ పార్టీలో గడిచిన 5 సంవత్సరాల్లో? ఇతను ముసలోడు 75 ఏళ్ళు వచ్చి రేపొద్దున పోతాడు, అల్జీమర్స్ ఉంది, ఇంకోటి ఉంది, రేపొద్దున చచ్చిపోతాడు. ఎంతమంది సార్ మాట్లాడింది? ఖండించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా? పైశాచికంగా నవ్వాడు. కానీ ఈ రోజు వర్మ గారు నాగార్జున యాదవ్ మాటలు మాట్లాడాడు కదా, అన్ని సోషల్ మీడియాలో ట్రోల్స్ అయినాయి కదా. నేను పొద్దున కూడా నాగార్జున యాదవ్ ట్విట్టర్ అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ 3 ఓపెన్ చేస్తే దేంట్లో కూడా తన స్టేటస్ పెట్టుకోలేకపోయాడు. అతను మాట్లాడిన తప్పని సంగతి అతనికి తెలుసు, కానీ ప్రజల్లో ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి అతని మీద దాడి చేయించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులు కొంతమంది బీసీలు రెచ్చగొట్టి బీసీల మీద కూటమి ప్రభుత్వం దాడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు దాడి చేస్తుందని చెప్పేసి కదా వీళ్ళు ఈ రోజు ఒక విషపూర్వక రాజకీయం చేయడానికి కదా ఇదంతా. నేను ఈ రోజు 99 టీవీ ద్వారా నాగార్జున యాదవ్ చెప్తున్నా, తమ్ముడు నువ్వు వేడుంటావో, ఏం చేస్తావో, ఏం చదువుకున్నావో నాకైతే తెలియదు, కానీ కడుపుకి నీతిగా నిజాయితీగా తల్లిదండ్రులు నీకు అన్నం పెడుతుంటే నువ్వు సరిగా అన్నం తినగలిగితే ఇలాంటి పనికిమాల మాటలు మానుకో, మనిషిలా బ్రతుకు. లక్ష్మణ్ వర్మ గారు, నాకు విజువల్ కనబడుతుందా? సిగ్నల్ వీక్ ఉన్నట్టున్నది, ఏదో ఒక నెట్వర్క్ అండి. సరే మాట్లాడండి. కృష్ణాంజలి గారు, నాగార్జున యాదవ్ సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద నాగార్జున యాదవ్ ఎందుకు మాట్లాడాడు, దాని వెనకాల వ్యూహం ఏంటి, అజయ్ చెప్పారు. ఇది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సంబంధించిన కూటమి వాళ్ళకి బహుశా మరి అజయ్ తరహాలోకిన మిగతా వాళ్ళకి అర్థమైతే స్ట్రాటజీ ఇప్పుడు వాళ్ళు కూడా దానికి అనుగుణంగానే వ్యవహరిస్తారు. లేదు అలా కాదు, ఆయన రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యల మీద వీళ్ళు కూడా రెచ్చిపోయారనుకోండి, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. దాంట్లో ఎటువంటి సంగతి. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా వాళ్ళ వ్యూహాలు వాళ్ళు పొందుతారు. ఈ రోజున అధికారంలో ఉన్నటువంటి పక్షం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి, ఇది ఒక అద్దాల మెడల అధికార పక్షం. రాళ్ళు వేస్తే వాళ్ళు అద్దాలు వీళ్ళకే పోవద్దు, వీళ్ళు లోపల నుంచి చేశారనుకోండి అది కూడా వీళ్ళకే దెబ్బ, బయట నుంచి వచ్చేటువంటిది వీళ్ళకే దెబ్బ, వీళ్ళు వేసినా వీళ్ళకే దెబ్బ. కాబట్టి
నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళ ప్రయోగము ఇలాంటి వాటి మీద అప్రమత్తంగా ఉంటే మంచిది. రెండో అంశం ఏమిటంటే, నాగార్జున యాదవ్ మొత్తం నేను స్టేట్మెంట్ అంతా చూడలేం. ఒక స్టేట్మెంట్ ఏమిచ్చారు ఆయన ఆ రోజున ఏడుకొండల వారు, ఏడుకొండల స్వామి చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు, ఇప్పుడు వదిలిపెట్టడు అంటే తప్పులు చేస్తే దేవుడు శిక్షిస్తాడని చెప్పాడు. అంతేకాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమో చేస్తారని కాదు కదా ఆయన చెప్పింది. ఒకవేళ అలా అనుకున్నా, నేను మొత్తం స్టేట్మెంట్ చూడండి, ఇది మాత్రం నేను అంతవరకే చూశాను. ఓకే, అది తప్ప రైటా అనేటువంటి విషయాన్ని పక్కన, నేను తప్పు ఆయన సమర్థించను. అసలు నాగార్జున యాదవ్ అనేటువంటి అతను నోరే మీరు అది రాజకీయాల్లో మరి అతన్ని అలాగే, నేను ఒక్క నాగార్జున యాదవే కాదండి, మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొంతమంది ఇలాగా కొంతమందిని జనం మీద వదిలేరు. ఇది ఇప్పుడు ఒకటి అంటారు కదా, ఊర్ల మీదకి అచ్చోసిన ఆంబోతులు వదులుతారు అన్నట్టుగా ఈ కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నాయి. నేను అందుకనే అందరూ అలా ఉంటారన్న. ఇప్పుడు కొడాలి నానియో మంత్రులు లేకపోతే పేరు నానియో వాళ్ళు టార్గెటెడ్ గా మాట్లాడారు పవన్ కళ్యాణ్ని, చంద్రబాబు నాయుడు, అలాగా ఒక్కొక్క మంత్రి ఒకటారు. కానీ ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు, గుంటూరులో ఒక అతను ఉన్నాడు, అతను లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అదుపు తప్పి ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అవి రాజకీయాలు ఎప్పుడు కూడా సమర్థనీయమైనటువంటి అంశాలు అయితే కానే కాదు. కాబట్టి ఇప్పుడు నాగార్జున యాదవ్ లాంటి వ్యాఖ్యల మీద ఎంత తక్కువ స్పందిస్తే అంత మంచిది. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు ఒకవేళ చట్ట వ్యతిరేకంగా అన్లాఫుల్ గా ఉంటే. ఓకే ఓకే లక్ష్మణ్ కంటిన్యూ. వర్మ గారు ఖచ్చితంగా ఆ పార్టీ మారడానికి కారణాలు ఏదైనా సరే మారిపోయారు కదా, మారిపోయారు, జెండా కండువా వేసుకున్నారు, డిబేట్లకు వస్తున్నారు, ఇంకా దాని గతం ఎందుకు లేండి, వర్తమానం చూద్దాం. వర్మ గారిని కదా అంట. ఇప్పుడు ఏంటంటే జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే మా నాయకుల పైన, కార్యకర్తల పైన రోజు రోజు చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కూడా నేను విజయవాడలో ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి 42, 47, 50 సెగ్మెంట్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు కూడా మరి వాళ్ళు పగలగొట్టడం జరిగింది. నేను వెళ్ళా, పార్టీ కార్యాలయాల్ని పగలగొడుతున్నారా? అవునండి, అవునండి. ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం ఈ రోజా? అంటే వాళ్ళ కార్పొరేటర్లు కూడా, స్థానిక కార్పొరేటర్ గా ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే డివిజన్ యొక్క పార్టీ కార్యాలయం ఉన్నాయో వాటిలో పగలగొట్టడం జరుగుతూ ఉంది. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా వర్మ గారు, ఇప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడారు. పిన్నెల రామకృష్ణారెడ్డి గారి విషయంలో ఏం జరిగిందో మనందరం చూసాం. నిజంగా వీళ్ళు పారదర్శకంగా నిజంగా కేసులు పెట్టాలనుకున్నప్పుడు మిగతా 8 చోట్ల జరిగినటువంటి ఈఎంఎం ఎక్కడైతే మన బద్దలు కొట్టారో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాల? టీడీపీ నాయకులు కూడా చాలా చోట్ల బద్దలు కొట్టారు కదా, వాళ్ళు కూడా ఒకటే చట్టం, ఎవరికైనా ఒకటే కదా. ఒక పిన్నెల రామకృష్ణారెడ్డి గారిని ఎందుకు టార్గెట్ చేశారు? కావాలని ప్రీ ప్లాన్ గా ఆయన టార్గెట్ చేశారు, అరెస్ట్ చేశారు. అది కూడా ఎప్పుడు ఈవీఎం బదులు కొట్టిన తర్వాత ఒక 10 రోజుల తర్వాత 307 పెట్టి మర్డర్ కింద కేసు పెట్టారు. కాదు లక్ష్మణ్, ఇప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళ గురించి కాదు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారట సజ్జల గారు లాంటి వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ భయం ఏమైనా ఉందా? వర్మగారు ఒక నిమిషం సార్, ఎవరైనా నిజంగా ఆరోపణలు చేయడం కదా, నిజంగానే మా నాయకులు ఎవరైనా సజ్జల గారు అవనియండి, రోజా గారు అవనియండి, వడాల నాని గారు అవనియండి, గుడివాడ అమర్నాథ్ గారు అవనియండి, వీళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారో వాళ్ళు నిజంగా అవినీతి చేస్తే ఆయా శాఖలు ఎంత అవినీతి చేశారు, ఎన్ని వేల కోట్లు అవినీతి చేశారు, ఏ రకంగా మనీ మరి ట్రాన్స్ఫర్ అయ్యింది, నా హవాలా ద్వారా ఎవరి అకౌంట్ లోకి వెళ్ళినాయి, ఆ డీటెయిల్స్ అంతా ఇప్పుడు అధికారులు ఉన్నారు కదా, వాళ్ళకన్నది ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కదా, వాళ్ళకన్నది వాళ్ళ చేతులు ప్రతి వ్యవస్థ ఉంది కాబట్టి ఖచ్చితంగా బయట తీయమని చెప్తా ఉన్నా. ఎవరిని కూడా నిజంగా మా నాయకులు తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాధనాన్ని ఎవరైనా వృధా చేస్తే ఖచ్చితంగా అది సాక్ష్యం, మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే పూర్తిగా కోర్టులో మా తరఫున లీగల్ మేము వెళ్తాం, కోర్టులో తెలుసుకుందాం ఎవరు తప్పులు చేస్తారో ఏంటంటే. ఎందుకంటే ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు మేము చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి కదా, ఐఆర్ఆర్ వచ్చింది, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు వచ్చింది, తర్వాత ఏపీ పైపర్ గిట్ వచ్చింది, అవన్నీ కూడా కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి కదా, ఏమి ఆగిపోలేదు. కాకపోతే ఒకటే సార్, ఏదైనా కోర్టులో ఇప్పుడు మనం తెలుసుకుందాం దాని మీద ఎవరైపు ఉన్నాయి, ఎవరు అవినీతి చేశారు అనేది. కానీ ఆరోపణలు చేయడం, మీరు ఇన్ని వేల కోట్లు అంటాం కదా, పక్కా ఆధారంతో తీసుకొచ్చి ప్రజల ముందు కూర్చోబెట్టండి. ఎవరైనా అతిథులు కాదు.
అంటే నాయకుడు అన్నవాడు కాదు, నాయకుడు అన్నవాడు పవన్ కళ్యాణ్లా ఉండాలి. ఆయన ఒక లేఖ రాయడం, కేడర్కి లేఖ రాయడం, ప్రభుత్వం మీద నిందలు వేయొద్దు, అధికారుల మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడొద్దు, అలా మాట్లాడితే ఎవరిని నేను క్షమించను, వేటు వేస్తాను అని చెప్పడం, ఇది కదా నాయకత్వం అంటున్నారు. లేదండి, ఆయన వ్యక్తిగతం. ఇక్కడ ఏంటంటే జనసేన పార్టీ కూడా ఒక భాగం కాబట్టి ఆయన కాపాడుతూ ఉన్నారు. ఎందుకంటే జనసేన పార్టీలో ఇప్పుడు రజనీ గారు ఉన్నారు. రజనీ గారు మొన్న ఆ గుంటూరు నుంచి మిస్సింగ్ అయినటువంటి ఆడవాళ్ళ గురించి ఆవిడ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే అక్కడ స్థానిక డిఎస్పీ గారితో, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. దాంట్లో టీడీపీ నాయకులు కొంతమంది క్రాప్ చేసి శివుడు రూపంలో, అంటే ఒక దైవత్వం తీసుకొచ్చి, మీరు శివుడికి ప్రతిరూపం, శివుడు మిమ్మల్ని రమ్మంటా ఉన్నాడు, శివుడు మిమ్మల్ని ఆహ్వానించాలని, ఇటువంటి ట్రాప్ లో ముసుగులో అమ్మాయిల్ని ట్రాప్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ గురవుతూ ఉన్నారని, అందులో మెయిన్ గా టీడీపీ నాయకులు ఉన్నారని ఆవిడ ఆ విధానాన్ని తీసుకెళ్లారు. సో మీరు ఇక్కడ ఏం జరిగిందంటే, ఇటువంటి ఏమైనా ఉంటే మేము మాట్లాడతాం, మీరు ఎక్కడ బహిరంగంగా మాట్లాడొద్దు అని రజనీ గారితో మాట్లాడటం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు చాలా మంది కూడా టీడీపీ యొక్క విధానాలతో ఇసిసింది. ఇప్పుడు కూడా చాలా మంది బయటికి బహిరంగంగా మాట్లాడే పరిస్థితిలో మీరు కూడా ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వద్దని ఆయన చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల ఈ రోజు కూటమిలో ఒక భాగంగా మేము ఉన్నాం. మా మధ్య ఒక ఏంటంటే ఒక గ్యాప్ వస్తుంది, అది మంచిది కాదని ఆయన ఆలోచించిన విధానం. అది వాళ్ళ అంతర్గత టీడీపీకి జనసేనకు ఉన్నటువంటి అంతర్గత సమస్య వాళ్ళు తీర్చుకుంటారు. ఇప్పుడు తప్పులేదండి, పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా కోరుకోవడంలో తప్పులేదు. కానీ నేనేమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించమన్నారు కదా, మనం ప్రశ్నించే పార్టీ, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రశ్నించండి అని అన్నప్పుడు కార్యకర్తలు ఆటోమేటిక్ అదే మైండ్ సెట్ లో ఉన్నారు. అంటే మేము అధికారంలో ఉన్నాము, అధికార భాగస్వామ్యంలో ఉన్నాము, సమాధానం మేము చెప్పాలి, మేము ప్రశ్నించకూడదనే విధానాలు కాకుండా ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు ప్రశ్నించొద్దు, మన సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చి 4 రోజులు కూడా అవ్వలేదు కదా, కొంచెం సమన్వయం పాటించండి అని కార్యకర్తలు వాళ్ళ నాయకులకి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకోవడం జరిగింది. తప్పులేదండి అది. ఓకే అరుణ గారు, అదే దాని అర్థం? సార్ నా అర్థం ఏంటి, మా పార్టీ అర్థం ఏంటో నేను క్లియర్ గా చెప్పానండి. అవును, ఆయన చెప్పారు కదా మీ అన్నయ్య. కొంత సమయం కావాలి ఏ ప్రభుత్వం అయినా సరే నిలదొక్కోవడానికని. మేము గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 2 సంవత్సరాలు టైం ఇచ్చామండి. 2 సంవత్సరాల తర్వాతే వాయిస్ రేస్ చేసాం ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్న పనులకు నచ్చక ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాల గురించి. అంతే తప్ప వెంటనే అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా మాకు చేంజెస్ కనిపించాలి, వెంటనే చేసేసారని చెప్పేసి మేము అప్పట్లో క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు అపోజిట్ పార్టీగా ఉన్నటువంటి పార్టీకి అంత టైం ఇచ్చిన వాళ్ళం మేము. ఇప్పుడు సొంత పార్టీకి పైగా అప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు, స్థితిగతులు వేరు, ఆర్థిక పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఈ టైంలో ఇంకా కొంచెం సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైనా సరే కోఆర్డినేట్ అయి వెళ్ళాలి. లీడర్ కి క్యాడర్ కి మధ్య కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఆ కోఆర్డినేషన్ మిస్ అయితే ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆశించిన ఫలితాలను సాధించడంలో వెనకడుగు వేస్తామని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కాబట్టి డెఫినెట్ గా లీడర్ తో కోఆర్డినేట్ అయ్యే క్యాడర్ వెళ్ళాలి. అది అధికారంలో ఉండనివ్వండి, ప్రతిపక్షంలో ఉండనివ్వండి. ఒక్క నిమిషం, కృష్ణాంజలి గారు ఏదో అడుగుతున్నారు. అరుణ గారు మిమ్మల్ని. కృష్ణాంజలి గారు అడగండి. అరుణ గారిని అడగటం అని కాదు, కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు అప్పుడని కాదండి, ఎప్పుడైనా సరే పాలిటిక్స్ లో కొంత అతను ఒక రోల్ మోడల్ గా ఉండటానికి ప్రయత్నమే చేస్తున్నాడు. అది దానివల్ల నష్టం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాలు నేను కూడా చెప్పాను. ఎందుకంటే మీరు 2019 ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశ్నించకపోవటం ఒక్కటే కాదండి, వాళ్ళని విమర్శలు చేయటం ఒక్కటే కాదు, పొగిడారు కూడా. దానికి కారణాలు కూడా చెప్పారు. మేము మంచి చేస్తే పొగుడుతాము, ఇంకొకటి కూడా చెప్పారు, అసలు మీరు అద్భుతమైనటువంటి పాలన ఇస్తే నేను రాజకీయాలు వదిలిపెట్టి సినిమాలు కూడా తీసుకుంటాను కూడా చెప్పాను. అంటే ప్రాక్టికల్ మ్యాన్ అండి. రాజకీయాల్లో ఇలా ప్రాక్టికాలిటీ సక్సెస్ అయితే అని అనుకోలేము, కానీ ఇలాంటి ప్రాక్టికాలిటీ వల్ల ఆయనకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. ఆయన మిగతా వాళ్ళందరికన్నా ఈ రోజున రియల్ హీరోగా పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి అలాంటి పాలిటిక్స్ కూడా ప్రజలు ఆమోదిస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అందుకనే మిగతా రాజకీయ నాయకులు అన్ని పార్టీల వాళ్ళు కూడా, నేను ఒకటి చెప్తాను, తెలుగుదేశం వాళ్ళు కూడా, ఇప్పుడు ఉండేటువంటి తెలుగుదేశం వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకు అంటే మీరు గమనిస్తే సజ్జా అజయ్ ఆయన ఒప్పుకుంటారో లేదో కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని వాళ్ళిద్దరు కూడా ట్రోల్ చేస్తున్నారండి.
ఇప్పుడు ఎందుకు అనంటే ఏం చేశారు మీరు? రెడ్ బుక్ ఎక్కడికి పోయింది? తెరవండి, లేదంటే మొత్తం ఏమైనా మడిచేసి లోపల పెట్టారా? ఇవన్నీ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వెంటనే మనం అధికారంలోకి వచ్చాం, వాడిని కొట్టండి, వీడిని తన్నండి, వీడిని లోపలేయండి, ఐఏఎస్ ఆఫీసర్ని మీరు తీసుకోవద్దు, వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలో కూడా వీళ్ళు డిక్టేట్ చేస్తున్నారు, నారా లోకేష్ ఏం చేయాలో కూడా డిక్టేట్ చేస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా తన కార్యకర్తలు ఎలా అదుపులో ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అదే ఇప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు కూడా పాటించాలి. ఓకే, కృష్ణాంజలి గారు, ఒక విషయం, హత్యలు అత్యాచారాలు పసిపిల్లలను చూడకుండా ఇష్టారాజ్యంగా వికృతంగా పెరిగిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అన్నది ప్రధానంగా ఎక్కువగా ట్రోల్ చేస్తున్న అంశం. అది వైఎస్ఆర్సీపీ చేస్తున్నదో సోషల్ మీడియా చేస్తున్నదో అని. అంత అరాచకం జరుగుతుందా ఏపీలో? ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక అమ్మాయి మీద మైనర్లో లేకపోతే ఇంకోటి వాళ్ళు అత్యాచారం చేశారు, హత్య చేశారు. ఇది చాలా సీరియస్ ఇన్సిడెంట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఒక అంశం అండి, రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే నేరాలు జరగకుండా పోలీస్ విజిలెన్స్ ఉండటం అనేటువంటిది ఒకటైతే, నేరం జరిగిన తర్వాత వెంటనే స్పందించి నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళను కోర్టు ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయటం, వాళ్ళకి తగిన శిక్షలు పడేటువంటి విధంగా చేయటం, ఈ విషయంలో సీరియస్ గా ఉండాలి. మహిళలు కానీ చిన్నపిల్లల మీద నేరాల విషయంలో చాలా సీరియస్ గా ఉండాలి. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇది తీవ్రమైన నేరం. ఈ విషయంలో ప్రభుత్వం అయితే సీరియస్ గా రెస్పాండ్ అయినట్టునే ఉంది, రెస్పాండ్ అయింది. ఎంత మేరకు నిందితులను వాళ్ళ గుర్తించి అరెస్ట్ చేసి వాళ్ళకి శిక్షలు పడేటువంటి విధంగా చేస్తారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పుడు పోక్సో చట్టం ఉంది, ఆ చట్టం చేసినప్పుడే చాలా స్పష్టంగా చిన్నపిల్లలు మహిళల మీద నేరాలు జరగకుండా అన్ని చోట్ల పోలీసులు ముందస్తుగా వెళ్ళి అప్రమత్తం చేసి అవేర్నెస్ తీసుకురావాలి, ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి అనేటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశం అండి. చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయటం కాదు, ముందు అసలుకే నేరాలు జరగకుండా చూడాలి. ఈ విషయాన్ని మన పోలీస్ శాఖ కానీ మిగతా వాళ్ళు కానీ విస్మరిస్తున్నారు. అది ఏ ప్రభుత్వం అయినా కానివ్వండి, అందుకు జాగ్రత్త తీసుకొని ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి. కానీ ఘటనలు జరిగినప్పుడు రాజకీయ పరమైనటువంటి విమర్శలకు ప్రాధాన్యత ఇస్తారండి. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదుగా, వెంటనే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఫెయిల్ అయిపోయింది, మహిళలకు రక్షణ లేదు. అయిదానంటే వీళ్ళేమంటారు, మీ ప్రభుత్వంలో ఇన్ని ఇన్సిడెంట్లు జరిగినాయి, ఇన్ని జరిగింది. ఇవి కాదండి, రాజకీయ పరమైనటువంటి అంశాలు కొన్నిట్లోనే ఉండాలి. కొన్ని విషయాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి రాజకీయ పార్టీలు కూడా. ప్రభుత్వంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఘటన తీవ్రమైనటువంటిది. ఘటన విషయంలో దాని నిందితుల మీద చర్యలు తీసుకున్నటువంటి విషయంలో పోలీసు శాఖ, హోంమంత్రి, రాష్ట్ర ప్రభుత్వము కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అందుకు అనుకుంటున్నాను రెస్పాండ్ అయింది ప్రభుత్వం అని నేను భావిస్తున్నాను. ఓకే, అజయ్, మీ అభిప్రాయం ఏంటి? వర్మ గారు, ఇటువంటి సంఘటనలు అనేటివి చాలా బాధాకరమైన సంఘటన. ఎందుకంటే వ్యవస్థలో ఆడబిడ్డకి ఇంకా రక్షణ లేదు అనే విషయం వాస్తవంగా కనపడుతుంది. ఎందుకంటే ఆడబిడ్డ అంటే చివరికి 5 సంవత్సరాల దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలిదాని వరకు కూడా ఇది రోజు రోజుకి పెరిగిపోతుంది. వీటిని ఎట్లా కట్టడి చేయాలి అనేది ఒక పెద్ద ఆలోచనే చేయాలండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచే విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పును తీసుకొచ్చి ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్లకు ఉన్న వ్యత్యాసం ఏంటో వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించడం మొదలు పెడితే కొన్ని ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేదానికి ఒక క్లారిటీ, ఒక అవగాహన ఉంటుంది. రెండేంటే వర్మ గారు, ఈ రోజు కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరగటం, అదేవిధంగా హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనిత గారు ఇటువంటి సంఘటనల మీద వెంటనే రెస్పాండ్ అయ్యి ఎక్కడ ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెంటనే వెళ్ళి అధికారులందరినీ కూడా సీరియస్ గా మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి, ఎవడెక్కడున్నా సరే వాడిని పట్టుకురండి అనటమే కాకుండా ఈ బాధ్యత ప్రజల మీద కూడా పెట్టారు వర్మ. ఆ నిందితుల ఫోటోల్ని, ఆ ఫోటో ఫైల్స్ పెట్టి ఎక్కడన్నా సరే మీకు ఆచూకీ తెలిస్తే మాకు చెప్పండి, 50,000 రూపాయలు మేము బహుమతి కూడా ఇస్తున్నామంటే దీంట్లో ప్రజల్ని కూడా ఒక బాధ్యులుగా ఇట్లా ప్రజల్ని కూడా ఒక ఇంప్లిమెంట్ చేసి మీకు కూడా ఒక బాధ్యత ఉంది, ఇటువంటి అంశాలు ఎక్కడ జరగకుండా, ఇటువంటి ఇన్సిడెంట్లు ఎక్కడ జరగకుండా కాపాడుకునేదానికి మనందరం కూడా కలిసి పనిచేద్దామని. కానీ వర్మ గారు ఇప్పుడు కృష్ణాంజలి గారు కూడా చెప్పారు, ఇటువంటి విషయాలు రాజకీయాలు చేసి గతంలో మీ ప్రభుత్వం ఇలా జరిగింది, మా ప్రభుత్వం ఇలా జరిగింది అని అనుకోవటం. ఎస్, ఈ రోజు కృష్ణాంజలి గారు చెప్పిన మాట కూడా వాస్తవం. కానీ ఓకే, అంటే ఒకటి వర్మ గారు, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంఘటన జరిగితే ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి వెంటనే యాక్షన్ కమిటీ తీసుకొని వీళ్ళు ఎక్కడున్నారో నిందితులు, ఈ రోజు ఒకరిని గుర్తించాం, వాడు కూడా మైనరే, ఒకరిని గుర్తించాం. వాడిని గుర్తించిన తర్వాత ఎక్కడ పాప డెడ్ బాడీ వేశారు అవన్నీ కూడా వాడు చెప్పడం జరిగింది, దాని మీద యాక్షన్ తీసుకుంటున్నాం. కానీ ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి మేము ఇలా చేసాం, ఇలా చేస్తున్నాం, గత ప్రభుత్వం ఇలా చేయలేదని మేము ఎక్కడ చెప్పలేదు వర్మ. ఓకే, అంటే ఏంటి బెజవాడలో పార్టీ కార్యాలయాలన్నీ కూడా పగల కొడుతున్నారట, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నాడు లక్ష్మణ్, నిజమా? ఇప్పుడు మొన్న కూడా లక్ష్మణ్ గారు సేమ్ ఇదే మన డిబేట్ లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 15 మంది చచ్చిపోయారు అన్నారు. అలా పేర్లు అడిగితే ఇప్పుడు దాకా చెప్పలేదు. ఇప్పుడు కూడా అజయ్ గారు నేను విజయవాడలో ఉన్నాను. అజయ్ గారు సరే అజయ్ గారు నేను విజయవాడలో ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చారు, ఆయన కలవడానికి వచ్చాను. ఓకే, ఏమైంది లక్ష్మణ్, కలిసావా? ఓకే ఓకే, ఒక ఈ బ్రేకింగ్ చూద్దాం. లక్ష్మణ్ కలిసారా? ఏం జగన్మోహన్ రెడ్డి సార్ గారు రేపు ఉదయం 8 గంటలకి. రేపు ఉదయం 8 గంటలకా? ఓకే, తర్వాత మాట్లాడదాం అయితే ఆ విషయం. అయితే వర్మ గారు ఒకటి ఇప్పుడు ఆయన ఏమన్నాడు, ఏదో పార్టీ ఆఫీసులు పగలగొడుతున్నారు అని. పార్టీ ఆఫీసులు పగలబెడితే ఈ పార్టీకి లక్ష్మణ్ గారికి అప్డేట్ వచ్చిందంటే సాక్షి ఛానల్కి పార్టీకి ఎప్పటికో అప్డేట్ రావాలా. ఆయన ఉంటాడు అందులో ఒక అనలిస్ట్, ఈ పార్టీకి వచ్చి చూపించి మొత్తం సార్ పగలగొట్టేస్తున్నారు, తగలబెట్టేస్తున్నారు, కూటమి ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తున్నారు, ఈ పార్టీకి గోలు పెట్టాలా. పెట్టలేదంటే లక్ష్మణ్ గారు ఏంటంటే పాప ఆయన తాపత్రం ఎలా ఉంటుంది, ఆయన విజయవాడలో కాదు, ఆయన విజయవాడలో ఉన్నాను నేను చూసానని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఆయన కళ్ళకి కనపడది సాక్షి కెమెరాలు కనపడలేదా వర్మ గారు? ఈయన కళ్ళ కంటే ముందు సాక్షి కెమెరాలు కనపడిపోతే ఏ విషయమైనా సరే. ఈ రోజు భారతదేశంలో ఏమో వాళ్ళు వేసారేమో మనం చూడకపోవచ్చు కదా సార్. ఇదిగో ఆయన ఇందాక అనంగా అన్నాడు కాబట్టి అప్పటి నుంచి యూట్యూబ్ సరే వీడియోతో ట్రై చేస్తున్నాడు. లక్ష్మణ్ వీడియో అని ఉందా? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, సిగ్నల్ అందట్లేదు. ఒకటి వర్మ గారు సింపుల్ ఒకటే, ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగితే మేము ఒప్పుకోము. ఎక్కడ తప్పు జరిగితే తప్పుడు కరంగా కట్టుంటే వాటిని ఏమన్నా డిమాలిష్ చేస్తున్నామేమో తప్ప చట్టబద్ధంగా లేకపోతే వాళ్ళలాగా విచక్షణ రహితంగా వెళ్లి దాడులు చేసే స్వభావం అయితే కూటమి ప్రభుత్వానికి లేదు. అలా మా నాయకులు కూడా ఒప్పుకోరు. ఓకే అరుణ గారు, ఓకే లక్ష్మణ్ ఏంటి నాగార్జున యాదవ్ ఇష్యూ ఏంటి? ఆయన మీద కేసులు పెట్టారట. నాగార్జున యాదవ్ గారు సాక్షి టీవీ డిబేట్లో మాట్లాడడం జరిగింది. ఆయన ఏ సందర్భంగా దేనికి మాట్లాడారు అనేది పక్కన పెడితే, ఆ గతంలో అలిపిరిలో జరిగినటువంటి సంఘటనలో ఎలాగైతే మరి చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి దయ వల్ల లేకపోతే ఎలాగో తప్పడిపోయారు, ఈసారి అది జరగకపోవచ్చు అంటే సాక్షి టీవీ యొక్క ఎడిటర్ ఈశ్వరరావు గారు కూడా అలాగ అనొద్దండి అన్నారు. అంటే ఒక్కోసారి మన ఆవేశంలో మాట్లాడుతామండి వర్మ గారు. ఎవరైనా డిబేట్ లో ఒక్కోసారి అజయ్ గారు మాట్లాడతారు, నేను మాట్లాడతాను, రాయపాటి అర్జున్ గారు మాట్లాడతారు, కొన్ని కంట్రోల్ తప్ప మాట్లాడతాం. దాన్ని ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదు, అదే డిబేట్ వరకు చూడాలి. అంటే సపోజ్ ఇప్పుడు చెప్తా ఉన్నా, అజయ్ గారు ఉన్నారు. అజయ్ గారు ఇదివరకు గత కొంతకాలంలో అంజలి గారి మీద మనం చూసాం. అంజలి గారి మీద చాలా ట్రోలింగ్ చేశారు. ఆవిడ ఏమయ్యారు, ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. సో దానికి అజయ్ గారు చేశారు. అజయ్ గారే కారణం. అజయ్ గారిని అరెస్ట్ చేయాలంటే అజయ్ గారిని ఏమైనా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారా? అజయ్ మీద కేసులు పెట్టారుగా. ఒక్క నిమిషం అండి, అది పెట్టారు, తీసుకెళ్ళి జైల్లో పెట్టలేదు కదా. విచారణ జరుగుతూ ఉంది. ఎవరు చేశారు ఏంటనేది, దాని మూలాలు ఏంటనేది ఖచ్చితంగా తీస్తారు బయటికి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా మనమైనా బాధ్యతగా డిబేట్కి వచ్చేటప్పుడు బాధ్యతగా మాట్లాడాలి. ఇప్పుడు ఎవరికో నాకో రాయపాటి అరుణ గారికి ఎటువంటి వ్యక్తిగత కారణాలు లేవు, నాకు అజయ్ గారికి వ్యక్తిగతగా కోపాలు లేవు. మనం పాలసీ గురించి మాట్లాడతాం, మన పార్టీ పాలసీల గురించి మాట్లాడతాం. మీరు ఇచ్చిన హామీలను మేము అడుగుతాం, మేము ప్రశ్నిస్తాం, ప్రతిపక్ష హోదాలో మేము ఉన్నాం, మీరు సమాధానం చెప్పాలి. సో అంతవరకు వెళ్దాం. ఎందుకంటే ఏది కూడా సీరియస్ గా తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఖచ్చితంగా మేమైతే ప్రజల తరఫున పోరాడాలి, మేము పోరాడతాం. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు ఒక నిమిషం చెప్తాను, ఇదే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సంతకం నేను సుగల ప్రీతి కేసుని నేను రీఓపెన్ చేపిస్తే ఆ తల్లికి న్యాయం చేస్తానన్నారు. సో చేయమని చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క దోషులు ఎవరో కూడా ఆయన పట్టుకోగలరు, వాళ్ళకి శిక్ష వేయించగలరు. వర్మ గారు 32,000 ఎవరైతే స్త్రీలు హ్యూమన్ ట్రాఫికింగ్ గురయ్యారో వాళ్ళు కూడా ఏ వాలంటరీ ఎంతమందిని తరలించాడు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ ఊరేంటి, వాళ్ళ నియోజకవర్గం ఏంటి కొనుక్కొని ఆ వాలంటీర్ని కూడా అరెస్ట్ చేయాలి. దాని అనుగతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మీ దగ్గర వ్యవస్థలు ఉన్నాయి, మీ దగ్గర సిబిసిఐడీలు ఉన్నాయి, మీ దగ్గర సిట్ వ్యవస్థ ఉంది, మీ దగ్గర అపారమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఖచ్చితంగా ఇదంతా అందరూ కూడా మీరు పట్టుకొని సకాలంలో ఖచ్చితంగా టైం ఇస్తాం, 6 నెలలు టైం ఇస్తాం. ఇంకా 6 నెలల్లో పట్టుకొని తల్లిదండ్రులకి న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. ఓకే అరుణ గారు 6 నెలల టైం ఇస్తున్నారండి మీకు.
సార్ 5 ఏళ్ళు టైం ఇస్తేనే వాళ్ళు చేయగలిగింది ఏంటి అనేది ఆల్రెడీ మనకందరికి తేటతల్లమే. కానీ మేము వాళ్ళ ప్రభుత్వంలాగా మేము చెయ్యం, వాళ్ళు చేయలేదు కాబట్టి మమ్మల్ని అడిగే రైట్ కూడా లేదని చెప్పేసి కూడా మేము అన్నాం. విమర్శనాత్మకంగా మేము తీసుకోగలిగే విధంగా ప్రజలకు ఉపయోగకరంగా ఉండేటువంటి మీరు చేసే ఏ ప్రశ్నకైనా మా దగ్గర నుంచి సమాధానం వస్తుంది. ఎట్ ఏ టైం మా దగ్గర నుంచి వర్క్ అవుట్పుట్ కూడా మీకు చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు నేను ఈ డిబేట్ లో కూర్చొని మాట్లాడినంత స్పీడ్ గా వర్క్ జరగదు కాబట్టి కొంత టైం అయితే డెఫినెట్ గా తీసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ సమస్యల మీద అయితే మేము గొంతెత్తి ప్రశ్నించాము ప్రభుత్వాన్ని, ఆ సమస్యలు ఈ రోజు రాష్ట్రంలో డెఫినెట్ గా క్లియర్ చేసేదానికి మేము వర్కౌట్ చేస్తున్నాం, చేసి తీరుతాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మీరు పదే పదే ఈ విషయాల గురించి ఈ రోజు డిబేట్ కి రేపు పొద్దు డిబేట్ కి మాకు ఇమీడియట్ గా చేంజ్ కావాలి చూపించండి అని చెప్పేసి అడిగితే ఇదేమి రోబోటిక్ కాదు, మనుషులమే చేస్తున్నా, డెఫినెట్ గా చేస్తాం. ఓకే, అరుణ గారు ఏంటి రోజా గారిది మళ్ళీ వెలికి తీస్తున్నారట? ఇందాకే మంత్రి గారు చెప్తున్నారు 130 కోట్లకు చేరిందట ఆడదాం ఆంధ్ర అనే దాన్ని, ఉచ్చు బిగిస్తుంది, సిఐడి రంగంలో దిగిందట, కేసులు పెడతారట, అరెస్టులు తథ్యం అంటున్నారు. మీకేమైనా వచ్చిందా ఇన్ఫర్మేషన్? మీకు చాలా ఇష్టం కదా రోజా గారు అంటే, మీ జనసేన వాళ్ళందరికీ మీకే కాదు. సార్ నేను ఇందాకే చెప్పాను మీకు, ప్రజలు మాకు బాధ్యత అప్పగించారు, మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం అంతే. మాకు వాళ్ళ మీద ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవు. మేబీ వాళ్ళు వ్యక్తిగతంగా వెళ్ళి మా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినా సరే ఇవాళ మేము ఆ పద్ధతిని కొనసాగించాం. కారణం ఏంటి అంటే వాళ్ళు మాట్లాడిన ఆ విధానానికి, వాళ్ళు చేసినటువంటి ఆ వ్యవహార శైలికే ప్రజలు చీకొట్టారు. రేపొద్దున ఆ చీకొట్టించుకునే ప్లేస్ లో మేము ఉండాలని మేము కోరుకోవట్లా. కాబట్టి మా పాలన, మా ప్రవర్తన కూడా ప్రజా ఆమోదయోగ్యంగా ఉండిద్ది. అందులో మాకు రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇంకో విడుదల రజనీ గారు, ఇంకొక పుల్లయ్య, వీళ్ళెవరు మాకు సంబంధం లేదు. రాష్ట్రంలో ఎవరైతే అవినీతికి తెగబడ్డారో, ఎవరైతే అక్రమాలకు తెగబడ్డారో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించాల్సిన బాధ్యత ప్రజలు మాకు ఇచ్చారు. డెఫినెట్ గా అది చేస్తామంతే. ఓకే, వజయ్ ఏదో చెప్తున్నావు. వర్మ గారు, లక్ష్మణ్ గారు చెప్పారు గీతాంజలి ఇన్సిడెంట్ గురించి, మీరు కూడా అన్నారు ఏదో కేసులు పడ్డాయని. సింపుల్ ఒక విషయం చెప్తా వర్మ గారు, ఇక్కడ నా మీద ఎటువంటి కేసు పడలేదని. అదేంటి అప్పుడు ఏదో బాగా అడావిడైంది, నీ మీద ఏదో కేసు ఏదో రిజిస్టర్ అయిందని? రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజున్న తానేటి వనిత గారి దగ్గర నుంచి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు అందరూ కూడా నా మీద, సాక్షి ఛానల్ దగ్గర నుంచి TV9 ఛానల్ దాకా అందరూ కూడా నా ఫోటోలు వేసి పెద్ద ఒక బ్లేమ్ చేశారు నా మీద. కానీ వాస్తవానికి నా మీద రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక చిన్న కేసు కూడా కట్టలేదు వర్మ గారు. ఎందుకంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి వర్మ గారు, నిజంగా నా వల్ల తప్పు జరుగుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సోషల్ మీడియాలో వార్తలు రాసినందుకు అర్ధరాత్రులు వచ్చి అరెస్టులు చేసి కేసులు పెట్టి జైల్లో వేసిన రోజులు మనం చూసాం. కానీ ఒక ఆడబిడ్డ చనిపోతే ఎందుకు సార్ నా మీద కేసు కడితే నన్ను ఎందుకు జైల్లో వేయలేదు? నన్ను పట్టుకురావడం ఎంతసేపు? ఒక విషయం వర్మ గారు, మన ఛానల్ ద్వారా అందరికీ కూడా ప్రజలకు ఇప్పుడు కూడా నిజాన్ని తెలియజేస్తా. ఆ అమ్మాయి 7వ తారీఖు సూసైడ్ చేసుకుంది, 7వ తారీఖు ట్రైన్ కింద పడింది. నేను పోస్ట్ పెట్టింది 10వ తారీఖు. 7వ తారీఖు అమ్మాయి సూసైడ్ చేసుకుని హాస్పిటల్లో ఉంటే 10వ తారీఖు నేను పోస్ట్ పెడితే అమ్మాయి ఎలా చనిపోతుందండి నా వల్ల? ఆ విషయం పోలీస్ యంత్రాంగానికి అర్థమైపోయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చెప్పారు, మీరంతా ఫేక్ ప్రొపగండా చేసి ఆ పిల్లల మీద బ్లేమ్ చేశారు, కేసు కట్టలేమని ఆ రోజున అధికారులు మాట్లాడుకున్నారు. లేకుంటే నన్ను కేసు కట్టి లోపల పెట్టడం పెద్ద విషయమే కాదు కదా. ఒక ఆడపడుచు చనిపోతే ఎంతసేపు సార్ నన్ను అరెస్ట్ చేసి లోపల మకిలేర కొట్టడానికి? చిన్న సోషల్ మీడియా కేసు పోస్ట్ పెడితే కేసులు చేసి అరెస్ట్ చేశారు కదా. ఒక ఆడబిడ్డ ప్రాణం పోతే అరెస్ట్ చేయరా నన్ను? ఓకే, కాబట్టి నా మీద రోజు ఒక ఫేక్ ప్రొపగండా క్రియేట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నన్ను బ్లేమ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూసింది తప్ప ఎప్పుడు కూడా నిజాయితీగానే ఉంటుంది వర్మ గారు. నేను ఎక్కడా తప్పు చేయలేదు. ఓకే లక్ష్మణ్, తప్పు చేయలేదు, ఇప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు అని. రోజా గారిది అయితే మరింత దగ్గరికి చేరుతుంది అది కేసుల అంశం అన్నది. నేను అదే చెప్తాను, తప్పు చేస్తే శిక్షించడానికి కోర్టులు ఉన్నాయి, మనం ఆరోపణలు మాత్రమే చేస్తాం. మీ దగ్గర నిజంగానే పూర్తి ఆధారం అయితే కోర్టుకి సబ్మిట్ చేయండి, చట్టం తన పని తను చేసుకెళ్ళి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ చర్చలో పాల్గొన్నందుకు.